హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు మా గార్డెన్లో కొన్ని వెజిటేబుల్ మొక్కలను నాటుతున్నాను. అవి ఏంటి అంటే ఇది వచ్చేసి బీన్స్. ఈ మొక్క వచ్చేసి కనకాంబరాల పువ్వుల మొక్క. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ క్యాబేజీ. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్. ఇది వచ్చేసి బ్రోకోలీ మొక్కలు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ఆలు దుంపలను కూడా నాటుకుందాము. నేను ఇవి మార్కెట్ నుండి తీసుకొచ్చాను. చిన్న సైజే తీసుకొచ్చాను. అవి తీసుకొచ్చి చాలా రోజులైంది. వాటికి ఇప్పుడు మొలకలు వచ్చాయి కదా, వాటిని ఇప్పుడు మనం నాటుకోవచ్చు. వీటిని నాటుకోవడానికి నేను పైన గార్డెన్కి తీసుకొచ్చాను. ఈ థర్మాకోల్ బాక్స్లో ఇప్పుడు నాటుకుందాము. నాటుకునే ముందు ఈ మట్టిని మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి. ఈ మట్టిలో మేము మట్టి, అలాగే వర్మీ కంపోస్ట్, అలాగే కోకోపిట్ లైట్గా కలిపాము. ఇందులో మట్టి పోసి చాలా రోజులు అయింది కదా, వర్షం పడి అలా మొత్తం గట్టిగా అయిపోయింది. అందుకే ఇప్పుడు మనం మొక్కలు నాటుకునే ముందు పొడి పొడిగా చేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా అయితే చేసేసాను. ఇప్పుడు నాటుకుందాము ఆలు దుంపలను. ఈ ఆలు దుంపలను మొలకలు వచ్చాక కట్ చేసైనా నాటుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అయినా నాటుకోవచ్చు. ఇప్పుడు నేను నాటుతున్నాను చూడండి, ఈ విధంగా అయినా నాటుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. ఒక థర్మాకోల్ బాక్స్లో 5 నుండి 6 వరకు నాటుతాను ఇప్పుడు ఆలు దుంపలను. ఎప్పటి నుండో నాటుదాం అనుకుంటున్నా, కుదరట్లేదు నాటడానికి. మొత్తానికి ఈరోజైతే కుదిరింది నాటుకోవడానికి ఈ ఆలు దుంపలను. ఈ ఆలు దుంపలు చిన్నగా ఉన్నాయి కదా, మంచిగా నాటుకోవచ్చు. అదే పెద్ద సైజ్ అయితే, పెద్ద సైజు ఆలుకు మొలకలు వచ్చినాయి మాత్రం మనం కట్ చేసుకొని నాటుకోవచ్చు. ఇవి చిన్న సైజు కాబట్టి డైరెక్ట్ నాటుకోవచ్చు. చూడండి, నాటేశాను. ఒక థర్మాకోల్ బాక్స్లో 5 to 6 వరకు నాటాను. చూడండి, 6 ఉన్నాయి మొత్తం. ఈ థర్మాకోల్ బాక్స్లో వచ్చేసి వేరే మొక్కలు నాటుకుందాము. మన దగ్గర ఉన్నాయి కదా మొక్కలు, ఏదో ఒకటి నాటుకుందాం. ఇప్పుడు ఈ మట్టిని ఈ విధంగా గుల్లగా చేసుకోవాలి. వీటన్నిటిలో చెప్పాను కదా, వర్మి కంపోస్ట్, అలాగే లైట్గా కోకోపిట్ మట్టి కలిపాము. ఇందులో బీన్స్ మొక్కలు నాటుకుందాము. బీన్స్ మొక్కలు 6-7 ఉన్నాయి. ఈ థర్మాకోల్ బాక్స్లో 4 to 5 వరకు నాటుకుందాము. ఈ థర్మాకోల్ బాక్స్లో ఈ బీన్స్ మొక్కలను 5 వరకు నాటాను. చూడండి, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అలాగే పళ్ళ మొక్కలు నాటిన బ్లూ కలర్ ట్రబ్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా అంతర పంట కూడా కొన్ని పెట్టాను. చూడండి, ఇందులో ఏమంటారు వాటిని, వానపాములు కూడా స్టార్ట్ అయ్యాయి ఈ పండ్ల మొక్కలు పెట్టిన కుండీలో. అవి చూడండి, అంటే మనం ఇచ్చే వర్మి కంపోస్ట్ చాలా ప్యూర్ అన్నట్టు, అందుకే
మళ్ళీ అలాగే మనం కౌడగ్ ఇస్తున్నాం కదా, ఆ కౌడగ్ వర్మి కంపోస్ట్ ఇస్తున్నాం కాబట్టి తొందరగా వానపాములు వచ్చేస్తాయి. వానపాములు ఉంటే మంచిదే చాలా. ఈ బ్లూ కలర్ టబ్లో వచ్చేసి నేను బ్రోకోలీ పెట్టాను. అలాగే ఈ బ్లూ కలర్ టబ్లో వచ్చేసి ఫ్లవర్ మొక్కను పెట్టాను. ఈ కుండీలో కూడా వైట్ కలర్ కాలీఫ్లవర్ పెడుతున్నాను. ఇందులో ఆల్రెడీ ఒక మొక్క ఉండే, అది తీసేసాను. ఇందులో ఇప్పుడు కాలీఫ్లవర్ మొక్కను పెడుతున్నాను. ఇందులో ఉన్న మట్టి కూడా చాలా పొడి పొడిగా ఉంది. చూడండి, ఇవి బ్రోకోలీ మొక్కలు. ఈ టబ్లో కూడా బ్రోకోలీ పెడుతున్నాను. అలాగే కొన్ని పూల మొక్కలు పెట్టిన థర్మాకోల్ బాక్స్లో కూడా ఈ కనకాంబరాల మొక్కలను పెట్టాను. ఇందులో ఆల్రెడీ లిల్లీ ఫ్లవర్ ప్లాంట్ ఉంది, అందులోనే కనకాంబరాల పూల మొక్కను పెట్టాను. ఈ థర్మాకోల్ బాక్స్లో బిర్యానీ ఆకు చెట్టు ఉంది, అందులోనే నేను ఒక కనకాంబరాల పూల మొక్కను పెడుతున్నాను. మొక్కలైతే నాటడం అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటికీ వాటర్ పోద్దాము. నేను పైపుతోనే డైరెక్ట్ పెట్టాను. మంచిగా నిండుగా మంచిగా వాటర్ పోయాలి. ఇప్పుడే మొక్కలు పెట్టాము కదా, ఒకసారి స్టార్టింగ్లో ఇలా పెట్టేసేయాలి వాటర్. ఇందులో ఆలుదుంపలు పెట్టాము కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.